సంఘానికి చెప్తున్న మాట ప్రియులారా, ఏమని చెప్తున్నారంటే మనకున్న దేహం, మనకున్న అవయవాలు, మనకున్న యొక్క ప్రతిది కూడా దేవుణ్ణి మహిమపరచడానికి మనకి ఇచ్చిందంటే ఈ అవయవాలని, దేవుణ్ణి గణపరచడానికి ఇచ్చిందంటే ఈ శరీరాన్ని, దేవుణ్ణి ఆరాధించడానికి ఇచ్చినట్టండి ప్రియులారా. కానీ ఈరోజు మనిషి దేవుడిచ్చిన అవయవాలను, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన సమాధానాన్ని, సంతోషాన్ని మనిషి ఏమైపోతున్నాడంటే ప్రియులారా, దేవుడి యొక్క మాటలను పక్కన పెట్టేసిండు మనిషి ప్రియులారా. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మీ దేహం దేవుడి వల్ల అనుగ్రహించబడ్డది. ఈ రోజు ఈ దేహంతో మనిషి ఇష్టానుసారంగా చేస్తున్నాడండి ప్రియులారా. ఈ దేహాన్ని చూడండి ప్రియులారా, తాగుడుకు బానిసైపోతుంది, అబద్ధాలకి బానిసైపోతుంది, వ్యభిచారానికి బానిసైపోతుంది, మోసాలకి బానిసైపోతుంది, గుట్కా, అమ్మలు, ఎమ్మలు, బీరు, విస్కీ, బీరు, ఎన్నో రకాలుగా మత్తు పదార్థాలను ప్రియులారా ఈ శరీరంలో ప్రభు అలవాటు చేసుకొని మనిషి ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు ప్రియులారా. మనిషి దేవుడిచ్చిన దేహాన్ని దేవుణ్ణి మహిమపరచకుండా లోకంలో ఉన్న వ్యసనానికి ఈ శరీరాన్ని అప్పగించడు, లోకంలో ఉన్న అలవాట్లకు ఈ శరీరాన్ని అప్పగించారు ప్రియులారా. ప్రియ సహోదరి సహోదర, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు 2 కాళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు? 2 చేతులు ఎందుకు ఇచ్చాడు? నీకు 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడు? చక్కని యొక్క రూపాన్ని ఎందుకు ఇచ్చిందంటే నీవు దేవుణ్ణి మహిమపరచాలని, దేవుణ్ణి నువ్వు ఘనపరచాలని, దేవుణ్ణి నువ్వు ఆరాధించాలని దేవుడు అన్ని అవయవాలను సమకూర్చి నీకు ఇచ్చిండు ప్రియులారా. ఈ రోజు ఈ దేహం ద్వారా నువ్వు దేవుణ్ణి మహిమపరుచుతున్నావా? ఈ దేహం ద్వారా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా ప్రియులారా? ఈ దేహాన్ని ఈ రోజు నువ్వు ఎలాగా ప్రియులారా అనేక అలవాట్లు చేసుకొని మనిషి ఏమైపోతుందంటే ఈ దేహంలో అనేకమైన జబ్బులు తెచ్చేసుకుంటుందండి ప్రియులారా. ఈ దేహంలో చూడండి ప్రియులారా, కళ్ళు తాగేవారు, సారు తాగేవారు, అనేకమైన కైని తాగేవారు, అమర్నిదేవులు ప్రియులారా, ప్రతి ఒక్క చెడ్డదంతా తెచ్చి దేవుడిచ్చిన దేహంలో నింపుకొని దేవుడిచ్చిన దేహాన్ని రోగాలు పాలు చేసుకుంటున్నారు మనుషులు ప్రియులారా. సహోదరి సహోదర, నువ్వు నీకు ఇచ్చిన దేహం ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి ప్రియులారా. నీకు ఇచ్చిన అవయవాలను దేవుని గణపరచాలి ప్రియులారా. అందుకనే ఈ కొరింథీలో ఉన్న పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా, నీవు విలువ పెట్టి కొనబడిందని గనక నీ దేహం దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి సహోదరి సహోదర. ఎక్కడ ఆరాధన చేస్తున్నావు? నీ దేహం పరిశుద్ధిగా ఉందా? నీ జీవితం పరిశుద్ధిగా ఉందా? నీ ప్రవర్తన పరిశుద్ధిగా ఉందా? నీ చూపులు దేవుడికి ఎలా యథార్థంగా ఉందా? నీ నడకలు దేవుడికి యథార్థంగా ఉందా? నీ శరీరం పరిశుద్ధంగా ఉంచుకుంటున్నావా ప్రియులారా? ఒక్కసారి ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు చక్కని దేహాన్ని ఇచ్చింది దేవుడిని మహిమపరచాలని. ఈ రోజు కళ్ళు లేని వారు ఉన్నారు, కాళ్ళు లేని వారు ఉన్నారు, చేతులు లేని వారు ఉన్నారు, ఎంతో బాధపడుతున్నారు, ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో బలహీనంగా అయిపోయారు, ఎంతగానో వారు అమ్మని చూసుకోలేకపోయారు, నాన్నని చూసుకోలేకపోయారు, ఈ ప్రకృతి ఎలా ఉందో చూసుకోలేకపోయారు. కానీ కళ్ళు ఇచ్చిన నీకు, చేతులు ఇచ్చిన నీకు, కాళ్ళు ఇచ్చిన నీకు, నీవు దేవుణ్ణి మహిమపరచుతున్నావా సహోదరి సహోదరా? దేవుడు అందుకనే చెప్తున్నాడు ప్రియులారా, అదే కొరింథీయుల పత్రికలో చెప్తున్నాడు 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రియులారా, 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు ప్రియులారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు ఆత్మ మీలో నివసించిందని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన వేళ దేవుడు వారిని పాడు చేసిను. చూడండి ప్రియుల, ఈ రోజు ఈ దేహం పరిశుద్ధిగా ఉంచుకోవాలని దేవుడు చెప్పిండండి. దేవుడు యథార్థంగా ఉండాలని దేవుడు చెప్పిండు ప్రియులారా. కానీ ఈరోజు మనిషి దేహంలో శరీర కోరికలన్నీ నెరవేర్చుకుంటున్నారండి, శరీర అలవాట్లన్నీ నెరవేర్చుకుంటున్నారండి. శరీరానికి ఏది కావాలంటే అది మనిషి బానిసగా మారిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదర, ఈ మాటలు వింటున్న ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఈ దేహం చాలా విలువైనది,
వీళ్ళు ఒక కాలు పోతే నువ్వు కొనలేవు, ఒక కిడ్నీ పోతే నువ్వు కొనలేవు, ఒక ఊపిరితిత్తు పేలైతే కొనలేవు, ఏ యొక్క గుండెనా పేలైపోతే అది నువ్వు కొనలేవు ప్రియులారా. నీ అవయాలు చాలా విలువైనది. నువ్వు దేవుడికి చాలా విలువైన కుమార్తెవి, కుమారుడివి ప్రియులారా. నీ దేహాన్ని లేకపోని అలవాట్లు నేర్చుకొని, లేకపోని వ్యసనాలకి బానిస చేసుకొని, నీ శరీరాన్ని రోగాలు తెచ్చుకొని, ఈ లోకాన్ని తొందరగా ఇచ్చిపెట్టి వెళ్ళిపోవటానికి, జబ్బులు పట్టడానికి కారణం ఏంటంటే లేనిపోని అన్నిటినీ అలవాట్లోకి దించుతుంది సాతానుగాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క ఆలయం దేవుని యొక్క, నీ శరీరం దేవుని ఆలయం ఉందండి ప్రియులారా. దేవుని ఆలయం ఉన్న ఈ శరీరం దేవుడు నివసిస్తున్నాడా? దేవుడి యొక్క మాటలు నివసిస్తున్నాయా? దేవుడికి నీ దేహంలో చోటు ఇచ్చినావా ప్రియులారా? దేవుడికి నీ యొక్క దేహములో అవకాశం ఇచ్చినా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. బైబిల్ ఎంత స్పష్టంగా అపోస్తులైన పౌలు కొరింథీలో ఉన్న సంఘాన్ని చెబుతున్న మాట ఏంటంటే ప్రియులారా, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన వేళలా దేవుడు వారిని పాడు చేస్తారంటే ప్రియులారా. దేవుని ఆలయం మనం అనుకుంటాం, మనం కట్టుకుంటున్న ఒక చర్చి సమాజ ప్రార్థన మందిరం ప్రియులారా. అది సమాజ ప్రార్థన మందిరం. కానీ దేవుడు నీలోనే నివసిస్తానంటున్నాడు, నీతోనే ఉంటానంటున్నాడు, నీతోనే నడుస్తానంటున్నాడు, నీతోనే సహవాసం చేస్తున్నాడు, నీలోనే నివసిస్తానంటున్నాడు దేవుడు ప్రియులారా. అటువంటి దేవాతి దేవుడికి ఈ రోజు ఎందుకు చోటు ఇట్లేదు సహోదరి సహోదరుడా? అటువంటి దేవుడికి ఎందుకు నువ్వు అవకాశం ఇట్లేదు? ఎంతకాలం ఇంకా ఆ బీరు షాపులు అమ్మటే తిరుగుతుంటూ, ఎంతకాలం ఇంకా నువ్వు బీడీలు తాగుతూనే ఉంటావు, ఎంతకాలం ఇంకా నువ్వు సుట్లు తాగుతూనే ఉంటావు, ఎంతకాలం ఇంకా ఆ బీరు షాపులను బట్టి తిరిగి నీ యొక్క సంపాదన అంతా వాటికే తగలబెడుతున్నావు ప్రియ సహోదరి సహోదరా. ఎంతకాలం ఈ మేకప్లని, ఎంతకాలం వ్యర్థమైన వాటికి నీ డబ్బుని తగలబెడుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ శరీరానికి రోగాలు రావటానికి, నీ శరీరంలో బలహీనగా కావటానికి, నీకు నెమ్మదిగా లేకపోవటానికి, నీకు సంతోషం లేకపోవటానికి కారణం నీకు ఉన్న అలవాట్లను బట్టి ప్రియులారా. నీ అలవాట్లు ఈ రోజు ఈ వాక్యం ద్వారా నువ్వు మార్చుకుంటే దేవుడు నిన్ను దీవిస్తుడు. మై బ్రదర్స్ సిస్టర్స్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ అలవాట్లని మార్చుకోవాలి, నీ యొక్క పాత స్వభావాన్ని మార్చబడాలి, నీకు నీ యొక్క ప్రాత రోత జీవితం మార్చబడాలి ప్రియులారా, మార్చబడాలి. మార్చితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు దేవుని రూపంలో మార్చబడాలి. దేవుడి యొక్క రూపంలోకి నువ్వు రావాలంటే నీవు అబద్ధాలు ఆడకూడదు, మనుషుల్ని మోసాలు చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగు వారి మీద అబద్ధ నిందలు వేయకూడదు, పొరుగు వారి సొమ్మును అస్సలు ఆశించకూడదు. నీ దేహం పరిశుద్ధిగా ఉండాలి, నీ కుటుంబం పరిశుద్ధిగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు నువ్వు పాటలు పాడాలి, ప్రతిరోజు దేవుడితో నువ్వు నడిచినప్పుడల్లా అబద్ధం మాట్లాడలేవు. పాపాన్ని చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గర్దిస్తుడు ప్రియులారా. ఈ రోజు దేవుడితో సావాసం తెంచుకున్నారు కాబట్టి, దేవుడితో ఐక్యతగా లేదు కాబట్టి, దేవుడితో మనిషి నడవట్లేదు కాబట్టి సాతాను గాడు లేనిపోయిన అలవాట్లన్నిటికీ మనిషిని బానిసగా మార్చేసిండు ప్రియులారా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరు. ఇక ఖాళీగా ఉన్న టైంలో ఆ ఇంటికి పోయి అక్కడ మాటలు ఎక్కడ చెప్పి ఇక్కడ మాటలు ఎక్కడ చెప్పి జగడాలు పెట్టేట్టు ఆ యొక్క అలవాట్లు మార్చుకోవాలి మనం ప్రియులారా. మన క్రైస్తవులు దేవుని బిడ్డలు సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి కలను నిజం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చిన వారు, కన్న తండ్రి పనులను చేయటానికి ఈ భూమి మీదకి వచ్చిన వారు ప్రియులారా. కానీ కన్న తండ్రి కలను మర్చిపోయాను, కన్న తండ్రి పనిని మర్చిపోయాను, కన్న తండ్రి యొక్క బాధ్యత అనేది గ్రహించలేకపోతున్నాం ప్రియులారా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీకు దేహం ఎందుకు ఇచ్చాడు? ఈ రోజు చూడండి ప్రియ సహోదరులారా, రోడ్ల మీద ఎంతమంది అవుటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు చూడండి. అయ్యో 2 కాళ్ళు లేక ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు నడిచేటానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒకసారి ఆలోచించి. ఒక్క చెయ్యి ఉన్నామా ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి ఆలోచించి, ఒక కన్ను ఉన్నామా ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి ఆలోచించి. నీకు దేవుడు 2 కళ్ళు ఇచ్చి, 2 కాళ్ళు ఇచ్చి, 2 కిడ్నీలు ఇచ్చి, ఊపిరితిత్తులు ఇచ్చి, లేవర్లు ఇచ్చి, కళ్ళు ఇచ్చి, ముక్కు ఇచ్చి, చెవులు ఇచ్చి, అన్ని దేవుడిచ్చి ఒక రూపంగా ఇచ్చి నీవు దేవుడి కొరకు బతుకు అని దేవుడు నీ లోకానికి పంపితే నీవు ఎవరి కొరకు బతుకుతున్నావు? మై సిస్టర్స్ బ్రదర్స్,
ఈ సమయంలో ఒక్కసారి నువ్వు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుడు నిన్ను ఎంతకాలం కాపాడాడు, దేవుడు ఎంతకాలం నిన్ను రక్షించాడు, దేవుడు ఇంతవరకు నిన్ను బతికిస్తున్నాడు. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా దేవుడు క్షమిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీవు మారు మనసు పొందాలి ప్రియులారా, మారు మనసు పొందాలి ప్రియులారా. ఒకనాడు సమరయ స్త్రీ తన పాపంతో నిండిపోయి ఉన్నది. సమరయ పట్టణంలో మంచి సాక్ష్యం లేదు ప్రియులారా. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చింది, తల్లిదండ్రులకు సమాధానం లేకుండా ఉంది, తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అక్కచెల్లెలకు నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఆ యొక్క సమరయ స్త్రీ ఎలా ఉందంటే ఆమె వ్యభిచారానికి బానిస అయిపోయింది ప్రియులారా. దేవుడిచ్చిన దేహం దేవుడి కొరకు బతకకుండా అయిపోయింది, దేవుడిచ్చిన అవయవాలని దేవుడి కొరకు ఉపయోగించలేకపోయింది ప్రియులారా. అటువంటి సమరయ స్త్రీ ఆమె జీవితంలో నెమ్మది లేదు ప్రియులారా. 12 గంటలప్పుడు యాకోబు బావి దగ్గరకు వచ్చింది ప్రియులారా. 12 గంటలు యాకోబు బావి దగ్గరకు వచ్చినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఆ యొక్క యేసు ప్రభువారు ఆ బావి దగ్గరకు వచ్చినాడు ప్రియులారా. సమరయ స్త్రీతో సంభాషణ చేసినప్పుడు సమరయ స్త్రీ యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఆమెలో మోతన మారు మనసు కలుగుతుంది ప్రియులారా. ఎప్పుడైతే దేవుడు ఎంటర్ అయ్యాడో, ఎప్పుడైతే దేవుడు వాక్యం ఎంటర్ అవుతుందో, ఎప్పుడైతే దేవుని అభిషేకం ఎంటర్ అవుతుందో, ఎప్పుడైతే ఆమెలో దేవుని యొక్క మహాశక్తి ఆమెలో రిలీజ్ అవుతుందో అప్పుడే ఆమె చేసిన క్రియలన్నీ, ఆమె చేసిన పొరపాట్లన్నీ, ఆమె చేసిన దోషములన్నీ, ఆమె చేసిన తప్పులన్నీ అక్కడికక్కడికే ఒప్పుకున్నట్టుగా మనకి తెలియపరచబడుతుంది ప్రియులారా. ఆమెను ఎవరో ప్రేమించలేదు, ఆ సమాజంలో ఆమెను ఎవరో గౌరవించలేదు, ఎవరో ఆమెకి మర్యాద లేదు ప్రియులారా. ఎందుకు? దేవుడిచ్చిన దేహాన్ని ఎలాగా వ్యసనానికి బానిస చేసుకుంది, దేవుడిచ్చిన అవయవాలని దేవుడి కొరకు ఉపయోగించలేదు. కాబట్టి దేవుడు ఆ రోజు సమరయ స్త్రీని దర్శించిండు ప్రియులారా. సమరయ స్త్రీని దర్శించడానికి కారణం ఆమె పాపంలో ఉంది కాబట్టి. ఆమెను ఎవరూ ప్రేమించలేదండి. ఒక పాపంలో ఉన్న స్త్రీని ఎవరు ప్రేమిస్తారు? ఈ రోజు ఉన్నవాడు ఉన్నవాడితోనే సహవాసం చేస్తున్నాడు, ఉన్నవాడు ఉన్నవాడితోనే మాట్లాడుతున్నాడు, డబ్బు ఉన్నవాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. కానీ లేనివాడితోనే సహవాసం చేస్తున్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు ఉన్నవాడువా లేనివాడువా, ఐటా రంగ కులమా మతమా ప్రాంతీయ తత్వ, ఆయన ఆ జ్ఞానమంతుడా జ్ఞానం లేనివాడా, చదువుకున్నవాడా చదువు లేనివాడా, తెలివి కల్లోడా తెలియలేదా, ఇవన్నీ ఏమీ చూడడండి. ఆయన చూసేది ఒకటే ప్రియులారా, ఆయన కుమార్తెవే నువ్వు, ఆయన కుమారుడి నీవు. ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి దిగి వచ్చింది కారణం నీవు నీ దేహము పరిశుద్ధంగా మార్చబడాలని ప్రియులారా. నీకున్న అలవాట్లన్నీ మార్చబడాలని, నీకున్న యొక్క పాత రోత జీవితం కడగబడాలి యేసు రక్తంలో ప్రియులారా. ఈ వాక్యాన్ని వింటున్నా సహోదరి సహోదర, ఈ సమయంలో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఒక్క వస్తువు చాలా విలువైనది ప్రియులారా. ఆ విలువైన వస్తువులు ఎంత విలువైనవి అంటే ప్రియులారా, అవి ఎక్కడ కొనలేవు, దొరకో ప్రియులారా. ఈ దేహం గొప్ప దేవుడిలో విలువైంది ప్రియులారా. సమరయ స్త్రీ తన యొక్క గ్రామంలో ప్రియులారా బ్యాడు తెచ్చుకున్నది, మంచి యొక్క నియమం లేదు ప్రియులారా. అటువంటి సమరయ స్త్రీ తన దేహాన్ని దేవుని వాక్యం ద్వారాగా దేవుని వాక్యం హృదయంలో చేర్చుకుంది. దేవుని వాక్యం ఎప్పుడైతే హృదయంలో చేర్చుకుందో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయటం ప్రారంభించిండు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే కార్యం చేయటం ప్రారంభించిండో అప్పుడే ఆ తల్లి ఏం చేసిందంటే పాపం అనే కుండ విడిచిపెట్టి గ్రామంలోకి పరుగులెత్తుకుంటూ వెళ్ళింది. వారి యొక్క బ్రదర్స్ సిస్టర్స్, ఈ వాక్యాన్ని వింటున్న ఈ సమయంలో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా నీవు, ఈ స్థలంలో ఉండి ఆలోచిస్తున్నా నీవు, ఒక్కసారి నీ దేహాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ రోజు సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసు వాక్యాన్ని విన్నదో వెంటనే తన జీవితం మార్చుకున్నది, వెంటనే తన అలవాట్లు మార్చుకున్నది, వెంటనే తన గుణం మార్చుకుంది, వెంటనే తన బుద్ధి మార్చుకుంది, వెంటనే తన స్వభావం మార్చుకుంది ప్రియులారా. కారణం ఏంటంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను చేసినన్ని పొరపాట్లే, నేను చేసినంత పాపమే కాబట్టి నన్ను ప్రేమించడానికి నా కోసమే ఈ ఎండవేళ 12 గంటలప్పుడు నా దగ్గరకు వచ్చిందని సమరయ స్త్రీ తన జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రియులారా, ఆమెను ఎవరూ ప్రేమించలేదంట, ఆమెను ఎవరు కూడా చేరదీయలేదంట, ఆమెను ఎవరు కూడా దగ్గరికి చేర్చుకోలేదంట ప్రియులారా. అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా, దేవుడు చెప్తున్న మాట
ఈరోజు నీతో చెప్తున్నాడు, ఈ స్థలంలో ఉన్న వారితో చెప్తున్నాడు. ఇగో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నారు. సహోదరి సహోదర, ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇగో నిన్నెవరో ప్రేమించలేదేమో, నిన్నెవరో చారదీయలేదేమో, నిన్నెవరో దగ్గరికి చేర్చుకోలేదేమో, నీకు ఇలివీయలేదేమో, అందరూ నిన్ను ఇసిపెట్టిపోయారేమో, అందరూ నిన్ను నెట్టివేశారేమో, అయ్యో ఈ సమాజంలో ఎందుకు పనికిరాదని ఒకనాడు సమరస్త్రీని అన్నట్టుగా ఈ వాక్యాన్ని వింటున్నా నిన్ను కూడా నిన్ను విమర్శించిన వారు ఉన్నారేమో, నిన్ను గాయపరిచిన వారు ఉన్నారేమో, నిన్ను నిందించే వారు ఉన్నారే. కానీ దేవుడు వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రియ సహోదరి సహోదర, దేవుడు వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, ఈ రోజు నీ యొక్క సమయాన్ని, నీ యొక్క దేహాన్ని దేవుడికి ఇస్తే మహిమగా మార్చుతాడు దేవుడు. మట్టి బొమ్మనైన నిన్ను మహిమ రూపంగా మార్చగలిగిన దేవుడు. ప్రియులారా, పాపంలో ఉన్న నిన్ను పరిశుద్ధిగా చేయవాడు ఒక యేసు క్రీస్తు మాత్రమే. ప్రియులారా, నీకున్న అలవాట్లని మార్చబడాలంటే యేసు క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి. ప్రియులారా, నీకు మారు మనసు రావాలి. దేవుడు అద్భుతం నీ జీవితంలో జరిగించాలంటే దేవుడికి నీ దేహాన్ని ఇస్తావా? దేవుడు నీకు ఇచ్చిన దేహం దేవుడిది. ఆ దేహం మళ్ళీ దేవుడిని నువ్వు మహిమపరచాలి. ప్రియులను, సమరయ స్త్రీ మారినాక ఆ గ్రామంలోకి వెళ్ళి, అయ్యో నా గురించి చెప్పాడు, అయ్యో నా పొరపాట్ల గురించి చెప్పాడు, నేను చేసిన నీ దోషం చెప్పిండు, మెస్సియా వచ్చాడు, యేసు వచ్చాడని పరుగున ఆ గ్రామాలలోకి వెళ్ళి, ఆ యొక్క కుటుంబంలోకి వెళ్ళి, ఏమండి ఆమె పాపంలో అంతగా నిండిపోయినామని ఎవరు ప్రేమిస్తారు? ప్రియ సహోదరి సహోదరా, అంతగా పాపంలో వ్యభిచారంలో బానిసత్వంగా బతికిన స్త్రీని ఎవరు ప్రేమిస్తారు? కానావ పాపం అనే కొండ బావి దగ్గర ఇచ్చిపెట్టి గ్రామంలోకి వెళ్ళి యేసు సువార్తను చెప్పడానికి పరుగులెత్తింది. ప్రియులారా, అయ్యో ఆమె వాయిదాలు లేదండి. ప్రియులారా, ఈరోజు ప్రార్థన పెట్టుకోవాలన్నా వాయిదాలు వేస్తున్నారు, మీటింగ్లు పెట్టాలన్నా వాయిదాలు వేస్తారు, ఊరు ప్రయాణం చేయాలన్నా వాయిదాలు వేస్తుంటారు. దేవుడు పని ఎప్పుడంటే ప్రియులారా, దేవుడు చెప్తున్న మాట, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన సమయం దేవుని నువ్వు గణపరచు. దేవుడు ఇచ్చిన అవకాశం దేవుడి కొరకు నువ్వు ఉపయోగించుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పనిని దీవిస్తాడు, నీ వృత్తిని దీవిస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో నుండి నువ్వు దేవుని గణపరిచితే చాలు, ఏ పరిస్థితిలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే చాలు, దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ జీవితాన్ని మార్చే దేవుడు. ప్రియులారా, నువ్వు సామాన్య వ్యక్తి కాదు, సృష్టికర్తమైన కుమార్తెవి కుమారుడి. ప్రియులారా, దేవుని యొక్క కుమార్తెలు, దేవుని యొక్క కుమారుడు మనం. ప్రియులారా, కానీ ఈరోజు సాతాను చేతిలో చిక్కిపోయాడు, సాతాను వేసిన ఎర్రకి అలవాట్లుగా అయిపోయారు. ప్రియులారా, ఎట్లనేనంట ప్రియులారా, ఈరోజు ఆ సమరయ స్త్రీ ఏ విధంగా గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ప్రియులారా, ఎట్నేనంట ఒక వ్యక్తి రోజు పావురాలకి ఆ యొక్క మంచిగా మేతేస్తుంటేనంట. ప్రియులారా, పావురాలకి మేతేసినప్పుడు అలాంట కాయ కనుక్కుంటుందంట. చూడండి, ఆ యజమానుడు పావురాలను ఎంతగా చక్కగా మేపుతున్నాడు, మంచి ఆహారాన్ని పెడుతున్నాడు, మంచిగా టయానికి నీళ్ళు ఇస్తున్నాడు, టయానికి మంచిగా వాటికి కావలసిన ఫుడ్ ఏర్పాటు చేస్తున్నాడు. కాకి ఆలోచన వచ్చి అనుకుంటుందంట. ప్రియులారా, కాకి ఏమనుకుందంటే, నేను కూడా పావురంలో పోతే బాగుండిద్ది, నేను కూడా పావురులాగా మారితే తెల్లగా నేను కూడా వెళ్ళి వాటిల్లో కలిసి నేను కూడా మంచిగా ఆహారం తినొచ్చు, నేను కూడా మంచిగా మంచి నీళ్లు తాగొచ్చు అనుకొని కాకి ఏం చేసిందంటే, దానికి సరైన ఆహారం లేదు, సరైన నీళ్ళు లేదు కాబట్టి కాకి ఏం చేసిందంటే ఒక సున్నం కొండలోకి వెళ్ళిపోయి అందులో కొండలో మునిగే కల్లా ఆ సున్నం అంతా పూసుకొని పావురాలకు వచ్చేసింది. ప్రియులారా, పావురాలకు వచ్చింది, మంచిగా తిన్నది, మంచిగా నీళ్ళు తాగింది, మంచిగా ఆ పావురాలతో గూట్లోకి వెళ్ళిపోయింది. ప్రియులారా, కానీ రెండవ రోజు వచ్చింది. అలా కొన్ని రోజులు కలిసిపోయినాక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక యజమానుడు వచ్చి ఆ యొక్క పావురాలకు మేత వేస్తుంటే ప్రియులారా, ఈ యొక్క పావురాలతో పాటు కాకి కూడా వచ్చింది, యజమానుడికి మాత్రం కనపడలేదు. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదర, దీని అర్థం ఏంటో ఈ రోజు మీకు దేవుడి యొక్క పరిశుద్ధాత్మతో వివరిస్తున్నాడు. ప్రియులారా, ఏమని వివరిస్తున్నాడు అంటే, ఇగో కాకి ఆ యొక్క సున్నం కుండలో మునిగొచ్చింది, తెల్లగుంది, యజమానుడు గుర్తుపట్టలేకపోయిండు. ప్రియులారా, ఒక్కరోజు ఎట్నే మబ్బు పట్టింది, ఆ యొక్క పావురాలకి మేత వేస్తుంటే పావురాలు తింటనే వర్షం వస్తుంది, ఇంతలోకి పావురాలన్నీ కూడా
తడిసిపోతుంది. కాకి కూడా తడిసిపోతుంటే కాకి యొక్క సున్నం ఏమైపోతుందంటే ప్రియులారా, వర్షం పడుతుంటే కాకి మీద పడుతుంటే కాకికున్న తెల్ల రంగు అంతా ఏమైపోతుంది, సున్నం అంతా కారిపోతుంది. అస్సలు రూపం బయటపడతాయి. ప్రియులారా, నీవు కాకివి అని యజమానుడు చెప్పాడు. నువ్వు ఎందుకు ఇలాగొచ్చావు, ఎందుకు ఇలా చేశావు అంటే నాకు సరిగా ఆహారం దొరకలేదు, సరిగా నాకు నీళ్ళు దొరకలేదు అని చెప్పింది. ప్రియులరా, అప్పుడు ఆ కాకి నేను అయ్యో నాకు ఆహారం లేదు, అయ్యో నాకు నీళ్లు పెట్టేవాళ్ళు లేరు, అందుకనే నేను సున్నం కుండలో మునిగొచ్చి మీ పావురాలా చేరినంటే అప్పుడు ఆ యజమానుడు కాకిని క్షమించి కాకిని చేర్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదర, కాకిలాగా సున్నంగా ఆ యొక్క సున్నంలో వేసుకుని రంగులాగా ఎంతకాలం మనం దేవుడి బిడ్డలు అని చెప్పి ముసుగులాగా తిరుగుతున్నాం, ఎంతకాలం దేవుడి బిడ్డలు అని చెప్పుకొని అలవాట్లు మార్చుకోలేకపోతున్నాం, ఎంతకాలం దేవుడి బిడ్డలు అని చెప్పుకొని సినిమాల చుట్టూ మానలేకపోతున్నాం. ప్రియులాగా, ఎంతకాలం దేవుడి బిడ్డలు అని చెప్పి సీరియల్ ముందు గంటల తరబడి కూర్చొని చూస్తున్నాం. ప్రియులారా, ఇగో ఒక్కరోజు దేవుడు ఆ యొక్క యజమానుడు కూడా కాకిని ఏ విధంగా ఆ యొక్క తెల్ల రంగు ఏ విధంగా అయితే ఆ సున్నం తేలిపోయిందో ఒకరోజు నీ విశ్వాస జీవితం కూడా తేలిపోద్ది. ప్రియులారా, నీ విశ్వాస జీవితం తేలిపోయినప్పుడు అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదర, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క హృదయాన్ని కదిలించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదర, దేవుడు మనకెందుకు దేహాన్ని ఇచ్చిందంటే దేవుణ్ణి ఈ మహిమపరచడానికి. ప్రియులారా, దేవుని గణపరచడానికి. ప్రియులారా, దేవుడు నీకు చక్కగా 2 కాళ్ళు ఇచ్చాడమ్మా, చక్కగా నీకు 2 చేతులు ఇచ్చాడు, చక్కని రూపాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఎందుకు ఇచ్చాడంటే దేవుని నువ్వు మహిమపరచాలని, దేవుని నువ్వు గణపరచాలని, దేవుడిలో నువ్వు ఉండాలి, నీలో దేవుడు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన పనిని మనం జరిగించదాం. నేను ప్రార్థన చేస్తున్నాను. సహోదరి సహోదర, ఈ ప్రార్థనలో నువ్వు కళ్ళు మూసుకుని ఏకీభవించు. దేవుడు వాక్యం ద్వారా నాతో నీతో అందరితో మాట్లాడాడు. కాబట్టి మన జీవితాలు సరి చేసుకుందాం, ఆ పరిశుద్ధమైన జీవితం మనం జీవిద్దాం. ప్రియులారా, పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నాయన ఎందరైతే నీ పిల్లలు నాయన వాక్యాన్ని విని వాటి ప్రకారంగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకుని వారి పాపాలను నాయన విడిచిపెట్టి ఇదిగో మారు మనసు పొందటానికి ఎంత ప్రతి ఒక్క బిడ్డకు మారు మనసును కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి మారు మనసును కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న అలవాట్లన్నింటినీ అయా వారి యొక్క హృదయంలో నుండి తీసేవని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి జీవితాలను అయా పరిశుద్ధపరచండి అయ్యా, అయ్యా వారి పాపాలను క్షమించండి అయ్యా. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ఎందరైతే ఏడుస్తున్నారో ప్రార్థిస్తున్నారో అట్టి ప్రతి కుటుంబాన్ని అయ్యా వారి పాపంలో నుండి విడిపించండి నాయన, వారి యొక్క అప్పులో నుండి విడిపించండి నాయన, శోధంలో నుండి విడిపించండి ప్రభా, ఇరుకుల నుండి విడిపించండి నాయన. నీ రక్తముతో కడిగి పరిశుద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. అయ్యా సమరయ స్త్రీని మార్చిన దేవుడా, ఈ రోజు నాయన నీ బిడ్డలందరినీ మార్చుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నాయన సమరయ స్త్రీ అయా మంచి యొక్క గ్రామానికి రక్షణ తెచ్చినట్టుగా అయా ప్రతి ఒక్కరు ఈ మాటలు విన్నవారు వారి కుటుంబాన్ని రక్షించుకునే విధంగా, వారి యొక్క అన్నదమ్ములను రక్షించుకునే విధంగా, వారి యొక్క గ్రామాన్ని రక్షించుకునే విధంగా ఆనాడు సమరయ స్త్రీ ఏ విధంగా అయితే పని చేసిందో నీ పని, అదేవిధంగా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ఈ స్థలంలో ఉంటున్న వారందరినీ కూడా నాయన మీరే దర్శించమని నాయన, నీ పాత్రగా మార్చుకోవాలి, నీ యొక్క సేవలో సాయపడకు సహాయం చేయమని, ఎన్న వాక్యాలు నీ బిడ్డల హృదయంలో భద్రపరిచి బిడ్డలు దీవిస్తావని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థనకి వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్.